హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియోలో మనం శ్రీశైలం వీడియోస్ చూసే ఉంటారు. దాని యొక్క కంటిన్యూషన్ తర్వాత అప్లోడ్ చేస్తాను. దానికంటే ముందు నేను రీసెంట్ డేస్లో యాదగిరిగుట్టకు వెళ్ళడం జరిగింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నాను. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయాన్ని వెళ్ళే దారిలోనే చూడాల్సిన ప్రదేశాలు ఏమిటి, గుడిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే గుడి యొక్క టైమింగ్స్, అలాగే ఆ గుడి దగ్గరలో మనం ఎక్కడ ఉండాలి, అలాగే ఈ తక్కువ బడ్జెట్లో ఈ ట్రిప్ని ఎలా కంప్లీట్ చేయాలి అనేక విషయాలని ఈ పూర్తి వీడియోతో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు దయచేసి పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నా ప్రయాణం ఎక్కడి నుంచి మొదలవుతుంది, నేను మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికాడ నుంచి నేను బయలుదేరుతున్నాను. ఎండ మామూలుగా లేదు, చాలా ఎక్కువగా ఉంది. అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆ రోజు లేవగానే కొంచెం లేట్గా లెగిసాను. టైం వచ్చేసి అప్పటికే 11 అయిపోయింది. ఇప్పటి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 అయ్యింది. ఆల్రెడీ నేను లిఫ్ట్లో ఉన్నాను. అక్కడి నుంచి నేను నడుచుకుంటూ మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం త్వరగా చేరుకోవాలి. మనం యాదగిరిగుట్టకు వెళ్ళడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బస్సులో వెళ్ళాలి, అలాగే మెట్రో వెళ్ళాలి. మెట్రో వెళ్తే కొంచెం త్వరగా రీచ్ అయిపోవచ్చు. నాకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చేసి జేఎన్టీయూ. రిలేటివ్స్ ఇంటికాడ నుంచి మెయిన్ రోడ్కి రావడానికి 10 రూపీస్ అయింది. అక్కడ నుంచి నేను జేఎన్టీయూ మెట్రో స్టేషన్ ఎక్కాను కదా, అక్కడ నుంచి నేను అమీర్పేటలో చేంజ్ అయ్యాను. ఇక్కడ మీకు కనపడేది అమీర్పేట మెట్రో స్టేషన్. ఇక్కడే మనం చేంజ్ అవుతాం. నేను కన్ఫ్యూజ్ అయ్యి నేను ఇటువైపు వచ్చాను, అటువైపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి రీచ్ అవుతాం. జేఎన్టీయూ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్గా 55 రూపీస్ తీసుకున్నాడు. ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి, యాదగిరిగుట్టకు వెళ్ళే బస్సెస్. ఇది స్కై బ్రిడ్జ్ లాగా ఉంది కదా, ఇటు నుంచి ఇటువైపు వెళ్తే డైరెక్ట్ బస్సెస్. కానీ నేను అక్కడ మిస్ అయ్యాను. దాని గురించి వెళ్తా మాట్లాడుకుందాం. మీరు కనుక యాదగిరిగుట్టకు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మార్గం ఉప్పల్ నుంచి బయలుదేరాను. సెకండ్ మార్గం వచ్చేసి హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఉంది కదా, మీరు కనుక ఎంజీబీఎస్ బస్ స్టాప్కి వెళ్తే మీకు ఎర్లీ మార్నింగ్ 5:30కి బస్సెస్ ఉంటాయి. మీకు సాయంత్రం 8:30 వరకు ఉంటాయి బస్సెస్. మీరు అలా కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ప్లాట్ఫామ్ నెంబర్ 19, 20, 21 ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఉంటాయి బస్సెస్. మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఆ బస్సెస్ వయ్యా మీకు గట్కేసర్, భువనగిరి మీదుగా వెళ్తాయి అన్నమాట ఆ బస్సెస్. మీరు కనుక అక్కడి నుంచి బయలుదేరు. నేనేం చేశానంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి స్కై బ్రిడ్జ్ నడుచుకుంటూ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఒక రూట్ చూపించాను కదా, అటు నుంచి కొంచెం ఎదరకంట వెళ్ళిపోయాను. ఆల్రెడీ నా దగ్గర క్యాష్ లేవన్నమాట. అందరిని అడుగుతూ ఉంటే ఒక అమ్మాయి వచ్చేసి క్యాష్ ఇచ్చింది. నేను అక్కడ ఏం మిస్టేక్ చేశానంటే అక్కడ బస్సు కనపడింది కదా అని యాదగిరిగుట్ట అని ఎక్కేసాను. అదేమో ఆ బస్సు వచ్చేసి భువనగిరి వరకే తీసుకెళ్ళింది. అక్కడ నుంచి మీకు డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. నేను అనుకోకుండా అలా ఎక్కాను. ప్రజెంట్ రైట్ నుండి నేను భువనగిరి బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. మీకు బస్ స్టాప్ ఎదురుగుండా కనపడేది భువనగిరి ఫోర్ట్కి వెళ్ళొచ్చు, అలాగే జైన్ టెంపుల్కి వెళ్ళొచ్చు, అలాగే సురేంద్రపురి, స్వర్ణగిరి కూడా వెళ్ళొచ్చు. స్వర్ణగిరి వెళ్ళాలనుకుంటే భువనగిరి బస్ స్టాప్ నుంచి వేరే బస్సు ఎక్కాలి. నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. ప్రజెంట్ రైట్ నుండి నేను భువనగిరి బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఈ బస్సు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 9 దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి నేను యాదగిరిగుట్ట దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఓల్డ్ బస్ స్టాప్ ఉంటుంది, న్యూ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. కొన్ని బస్సెస్ వచ్చేసి న్యూ బస్ స్టాప్ దగ్గర కూడా వెళ్తాయంట. నాకు తెలియక నేను ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర దిగిపోయాను. ఇక నేను ఏం చేశానంటే మళ్ళీ ఆటో ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్ళాను. ప్రెజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:35 అయ్యింది. ఇక్కడ నుంచి ఆటోస్ వెళ్తాయి. ఆటో అతను వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటాడు. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. ఈ చుట్టుపక్కల అన్ని షాపింగ్స్ ఉంటాయి, అంటే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి. ఈ కింద ఉంటాయి, అలాగే పైన కూడా ఉంటాయి. పైన ఉంటే కొంచెం ఎక్కువ తీసుకుంటారు, కింద అయితే నాకు తెలిసి తక్కువ ఉండొచ్చు. మీకు ఒకవేళ కావాలంటే తీసుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని కట్టడానికి అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారు. అలాగే ఈ యాదాద్రిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మరో పేరు వచ్చేసి పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఇది కొత్తగా కట్టారనమాట ఈ టెంపుల్. ఇది 2022 మార్చి నెలలో ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి కొండపైన కనపడుతుంది కదా, ఇదే యాదాద్రిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఎదురుగుంట గోపురం కనిపిస్తుంది కదా, ఈ గోపురం దగ్గర నుండి మీకు కొండపైకి నడక దారి ఉంటుంది. 400 స్టెప్స్ ఉంటాయి. ఈ గుడికి వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. మీరు కనుక సొంత వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి మీద కనుక వస్తే మీకు పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. అలాగే మీరు కనుక కార్ మీద వస్తే 50 రూపీస్ తీసుకుంటారు. మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇదే పార్కింగ్ ఏరియా ఇదంతా. ఆటో అతను వచ్చేసి ఎక్కడ దింపాడు, నేను ఎక్కడ దిగిపోయాను. ఎక్కడి నుంచి కొంచెం ఎదరగా నడుచుకుంటూ వెళ్ళాను. ఎక్కడ మీకు కనపడుతుంది కదా, ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఆగుతాయి. అది నేను మీకు చూపిస్తాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఓల్డ్ బస్ స్టాప్ నుంచి నేను వెళ్తున్నాను న్యూ బస్ స్టాప్కి వరకు వెళ్తున్నాను. నేను మధ్యలో ఎక్కడ దిగాను, నాకు ఫస్ట్ తెలియలేదు.
బసెస్ వచ్చేసి న్యూ బస్ స్టాండ్ వరకు తీసుకెళ్తాయి. ఆటో వాళ్ళు కూడా అక్కడి దాకా తీసుకెళ్తారు. నాకు తెలియక నేను అక్కడ దిగిపోయాను. అక్కడి నుంచి కొంచెం దూరం వరకు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. మరో ముఖ్యమైన విషయం, నా వెనకాల పార్కింగ్ చూసారు కదా! ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎక్కడి నుంచి నేను న్యూ బస్ స్టాప్‌కి వెళ్తున్నాను కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక కార్‌లో గనక వస్తే న్యూ బస్ స్టాప్ నుంచి కొండపైకి గనక కార్‌లో గనక వస్తే ₹500 కట్టాలి. ఒకవేళ పార్కింగ్ ఫుల్ అయిపోతే అంటే 300, 400 వరకే లిమిటెడ్ ఉంటది. అంతకంటే ఎక్కువగా పార్కింగ్ అలౌ చేయరు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఎందుకు వెలిసారు? అలా నడుచుకుంటా దీని యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాం. పూర్వం కథ ప్రకారం ఋష్యశ మహర్షి అలాగే శాంతదేవి వీళ్ళిద్దరికీ ఒక కుమారుడు పుట్టారు. ఆ కుమారుడి పేరు వచ్చేసి యాదర్షి. ఈయన ఎక్కువగా విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించేవారు. ఈ యాదర్శి మహర్షికి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏమిటంటే నరసింహస్వామిని ఉగ్ర రూపం అవతారంగా చూడాలనేదే ఈయన యొక్క కోరిక. మూవీస్‌లో చూసే ఉంటారు కదా! హిరణ్య రాక్షసుడిని చీల్చేసినట్టు అది అవతారం కింద కనపడతారు కదా! సేమ్ అదే విధంగా అలా చూడాలనేది యొక్క కోరిక. ఈయన అలా తిరుగుతారనమాట. చెట్లు, పుట్టలు మొత్తం అడవంతా అలా తిరిగి ఒక రావి చెట్టు దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఆంజనేయ స్వామి కనపడతారు. ఇలాగా మాట్లాడుకునే క్రమంలోనే నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు తపస్సు చేస్తా ఉండు. నీకు తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమవుతారు అని ఆంజనేయ స్వామి చెప్తారు. అప్పుడు యాదర్శి మహర్షి తీవ్రంగా తపస్సు చేస్తారు. అలా చేసే క్రమంలోనే నరసింహగా అంటే పంచక్షేత్ర నరసింహగా ఇక్కడ వెలిసారనమాట. దీని యొక్క స్టోరీ. మీరు రామాయణం గనక చూస్తే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మీకు కనపడేదే న్యూ బస్ స్టాపు. మీరు గనక యాదగిరిగుట్టగా గనక వస్తే మీకు డైరెక్ట్‌గా బసెస్ ఉంటాయనమాట. న్యూ బస్ స్టాప్‌కి డైరెక్ట్ బసెస్ ఉంటాయి. నాకు తెలియక ఆ ఓల్డ్ బస్ స్టాప్ కూడా దిగాను. మళ్ళీ అక్కడి నుంచి ఆటో ఎక్కాను. మళ్ళీ ఆటో నుంచి అక్కడి నుంచి నడుచుకుంటా న్యూ బస్ స్టాప్‌కి వెళ్ళాను. దీనివల్ల మనీ లాస్ అయింది. మీకు గనక వస్తే కొంచెం 20 ఆర్ 30 రూపీస్ సేవ్ అయినట్టే. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి వీఐపీ గెస్ట్ హౌసెస్ ఉంటాయి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా! పార్కింగ్ సైడు. ఈ పార్కింగ్ దాటి కొంచెం ఎదరగంట వస్తే న్యూ బస్ స్టాప్, కళ్యాణ్‌గట్ట, నిత్య పుష్కరిణి, అన్నదాన సత్రం ఇయన్నీ కనబడతాయి. న్యూ బస్ స్టాప్ దాటుకుంటూ వచ్చాం గదా! అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకి ఇయన్నీ ఉంటాయనమాట. ఇదొచ్చేసి నిత్య పుష్కరిణి. ఇక్కడ మనం అంటే తల వెంట్రుకలు సమర్పించిన తర్వాత ఇక్కడంతా స్నానం చేయొచ్చు ఇక్కడ లోపల అంతా. నేనేం చేశానంటే తల వెంట్రుకలు ఇవ్వటానికి నేను లోపలికంటా వెళ్ళాను. దీని అపోజిట్టే ఉంటుంది. దీని యొక్క ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికంటా వెళ్ళాలి. చూస్తున్నారు గదా! ఇక్కడే మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ కౌంటర్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ఫేర్ వచ్చేసి ₹50 తీసుకుంటారు. ఈ టోకెన్ తీసుకొని కొంచెం లోపలికంటా వెళ్తే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళు సెపరేట్‌గా ఉంటారు. అక్కడికే మనం దేవుడికి తల వెంట్రుకలు ఇచ్చినట్టు అక్కడితో అయిపోతుంది. అక్కడ మధ్యలో కట్నం అడుగుతారు. మీకు తోచినంత ఇవ్వచ్చు. ఇక్కడ వాష్‌రూమ్స్ ఉంటాయి. నేనేమో ఇక్కడ స్నానం చేసేసాను. ఇక్కడ స్నానం చేశాను. మళ్ళీ పుష్కరిణి వెళ్ళాను కదా! అక్కడ కూడా స్నానం చేశాను. ఇదంతా లోపల మీకు ఈ విధంగా ఉంటుంది ఎన్విరాన్మెంటు. ఇక్కడ నుంచి నేను బయటకొచ్చాను. ఇక్కడ నుంచి బయటికి రాగానే దీని అపోజిట్టే పుష్కరిణి ఉంటుంది. గోల్డ్ గాని వేరే వాల్యుబుల్ ఐటెమ్స్ ఉంటాయి. మీరు పైకొచ్చి లాకర్‌లో పెట్టుకోండి. అలా కాదు వాల్యుబుల్ కాకపోతే వీళ్ళ దగ్గర కొబ్బరికాయలు అమ్ముతారు కదా! వీళ్ళ దగ్గరే మీ స్లిప్పర్స్, మీ వస్తువులు ఉంటాయి కదా! అక్కడ పెట్టేసుకోండి. ఎందుకంటే పైనుంచి కిందకి వచ్చాక మీరు తీసుకోవచ్చు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు పైన వెళ్ళాక కూడా మీరు స్లిప్పర్స్ పెట్టుకోవడానికి మళ్ళీ మనీ ఎక్స్‌ట్రా తీసుకుంటారు. అది మనీ సేవ్ అయినట్టే కదా! ఇక్కడ దగ్గరలోనే అన్నప్రసాద సత్రం ఉంటుంది. నేను లేట్‌గా రావడం వల్ల నాకు కుదరలేదు. వీలవ్వలేదు. మీరు గనక వస్తే మీరు తప్పకుండా ప్రసాదం తీసుకోండి. మీకు ఆ ప్రసాదం టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12:30 నుంచి 2 వరకు ఉంటుంది. ఈ లోపల మీరు గనక వస్తే ఈ ప్రసాదం అనేది మీరు తప్పకుండా తీసుకోవచ్చు. అంతా చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 4 అడుగులేస్తే మీకు పక్కనే న్యూ బస్ స్టాప్ ఉంటది. ఇక్కడే ఫ్రీ బసెస్ ఉంటాయి. ప్రతి హాఫ్ అన్ అవర్‌కి బసెస్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి కొండపై దగ్గరికి తీసుకెళ్తాడు. మీకు ఇయన్నీ చుట్టుపక్కలే ఉంటాయి. మీకు అన్నప్రసాద సత్రం, కళ్యాణ్‌గట్ట ఇయన్నీ పక్కనే ఉంటాయన్నమాట. మీకు ఇయన్నీ పక్కనే మీరు గనక వెళ్తే మీకు చాలా అర్థమవుతుంది. ఇదంతా కొండపైన అనమాట. ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాం. బస్సు అతను ఇక్కడ దింపేసాడు. ఇక్కడ మీరు లగేజ్ పెట్టుకోవడానికి అలాగే మొబైల్ ఫోన్స్, మీ వాల్యుబుల్ ఐటెమ్స్ ఏమైనా ఉన్నా సరే మీకు ఈ పక్కనే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు దర్శనం చేసుకోవడానికి ఉచిత దర్శనం ఉంటుంది. నేనైతే ఉచిత దర్శనం నుంచే వెళ్ళాను. దాని గురించి నేను మీకు చెప్తాను. దానికంటే ముందర మీకు అటు నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్ళగానే మీకు ₹150, ₹300 దర్శనం ఉంటుంది. బ్రేక్ దర్శనం. దాని యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 4 to 5. మీరు గనక కొంచెం గమ్మునుగా దర్శనం చేసుకోవాలంటే ఎలా వెళ్ళాలి. అక్కడి నుంచి కిందకంట వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ కొంచెం పైకంట కొండపైకి వస్తారు. అలా కాదు పెద్దవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు నడవలేని వాళ్ళు మీకు బ్యాటరీ కార్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ దింపేస్తారు. నేనైతే ఉచిత దర్శనానికి వెళ్ళాను. ఉచిత దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ అన్నీ కింద ఇచ్చేయాలి. పైకి తీసుకోవడానికి ఉండదు. మీరు కొండపైకి చేరుకున్నాక ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి ఉండదు. ఒకవేళ మీరు కొండపైనకి వెళ్తే మళ్ళీ కిందకి బస్సు ఆగింది కదా! మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ
మొబైల్ తీసుకొని మళ్ళీ పైకొచ్చి మీరు ఫోటోస్ తీసుకోవడానికి ఉంటది. అదే మీకు రూ. 150, రూ. 300 అవుతే మీకు పైకి అలౌ చేస్తారు మొబైల్ ఫోన్స్. అంటే గుడి లోపలికి కాదు గానీ పైకి అలౌ చేసుకొని మీరు ఫోటోస్ కూడా తీసుకోవచ్చు. చూస్తున్నారు కదా! టెంపుల్ యొక్క టైమింగ్స్‌తో సహా మీకు అన్నీ ఉన్నాయి. మీకు వీఐపీ దర్శనం కూడా బుక్ చేసుకోవాలన్నా సరే వాళ్ళ యొక్క వెబ్‌సైట్‌లోకి గనక వెళ్తే మీకు పూర్తి సమాచారం ఉంటుంది. మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నంబరు ఎంటర్ చేస్తే మీరు వీఐపీ దర్శనం బుక్ చేసుకోవచ్చు. అలాగే మీ బండి గానీ, మీ వెహికల్స్ ఏమైనా ఉన్నా సరే మీరు పూజ కూడా చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు మొత్తం డీటెయిల్స్‌తో సహా ఉంటాయి. అలాగే రూమ్స్ కూడా ఉంటాయి. దాని గురించి నేను మాట్లాడతాను. వాళ్ళ యొక్క లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు తప్పకుండా చూడండి. ఇప్పటిదాకా వెబ్‌సైట్‌లో చూసారు కదా! ఇప్పుడు మనం రూమ్స్ గురించి మాట్లాడదాం. మీరు గనక యాదగిరిగుట్ట చేరుకుంటే మీరు యాదగిరిగుట్టలో ఎక్కడ ఉండాలి? యాదగిరిగుట్ట రీచ్ అయ్యాక మీరు బస్ స్టాప్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆటో అతన్ని అడిగినా కూడా చెప్తారు. మీకు ఎగ్జాక్ట్‌గా లొకేషన్ కావాలంటే మీకు టెంపుల్‌కి వెళ్తారు కదా! మెట్ల మార్గం ఉంటది. మీరు రైట్ సైడ్ వెళ్తే గుడిని చేరుకుంటారు. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ గనక వెళ్తే మీకు సదన్స్ ఉంటాయన్నమాట. 3 సదన్స్ మీకు కనపడతాయి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి నరసింహ సదన్. దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి 340 ఉండొచ్చు. అంతకంటే కూడా ఎక్కువ ఉంటే ఉండొచ్చు. ప్రైజెస్ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు. మారుతా ఉండొచ్చు. దాంట్లో హాట్ వాటర్ అనేది ఇవ్వరనమాట. అక్కడ సెకండ్ వన్ వచ్చేసి లక్ష్మీ సదన్. దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి రూ. 560 ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళగానే మీ ఆధార్ కార్డ్ గనక కంపల్సరీ అడుగుతారు. మీ బేసిక్ డీటెయిల్స్ కనుక ఇస్తే మీరు వెళ్ళొచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఆండాల్ సదన్. దాని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసి 700 నుంచి 1000 వరకు ఉండొచ్చు. ఈ సదన్స్‌లో అయితే నేనైతే నైట్ స్టే చేయలేదు. ఫ్యామిలీస్‌కి అయితే కంపల్సరీ ఇస్తారు. బ్యాచిలర్స్‌కి ఇస్తారో లేదో నాకు అంత ఐడియా లేదు. మీకైనా తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్. నేనైతే ఉచిత దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ మీకు ఎదురుగుండా కనపడుతుంది కదా! ఇదే అక్కడికి వెళ్ళే దారి. ఇక్కడ కంపార్ట్మెంట్స్ టైప్ లాగా ఉంటాయి. 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అయన్నీ దాటుకున్న తర్వాత పిక్చర్ ఇది. ఇదంతా నడుచుకుంటా వెళ్ళాలి. మీకు బయట నుంచి చూస్తే ఈ విధంగా కనపడుతుంది. ఇదంతా లోపలికంటా వెళ్ళాలి. మీకు ఎక్కువగా టైం పట్టేది ఇక్కడే కొంచెం ఎక్కువగా టైం పడుతుంది. ఎందుకంటే చాలామంది క్రౌడ్ ఎక్కువ వస్తూ ఉంటారు కదా! ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. నేనైతే శనివారం, ఆదివారం వెళ్ళలేదు. నేను మామూలు రోజుల్లో వెళ్ళాను కాబట్టి కొంచెం త్వరగా అయ్యింది. మీరు గనక శనివారం, ఆదివారం అయితే చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ ఉంటారు. మీకు లోపల చూస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. నేనైతే బస్ పాయింట్ దగ్గర అయితే మీకు 4:14కి నేను బయలుదేరాను. నాకు ఇదంతా దర్శనం అయ్యేటయ్యానికి నాకు 6:30 అలా అయ్యింది. అంటే నేను చెప్పింది బయటకొచ్చేసేటప్పటికి 6:30 అయింది. అంటే 2 గంటల పైనే పట్టింది. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ నేను దూరం నుంచి దండం పెట్టుకున్నాను. నేను పువ్వులు అలాగే కొబ్బరికాయలన్నీ పట్టుకెళ్ళాను. లోపల పెడతానికి కూడా అంత గమ్మున టైం ఉండదు. చాలామంది వస్తూనే ఉంటారు. ఇంకో మరో విషయం ఏంటంటే మీరు దగ్గరుండి ప్రత్యేక పూజలైనా చేసుకోవాలన్నా సరే వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. అదంతా దర్శనం చేసుకున్నాక కొంచెం బయటికి రాగానే ఈ మెట్లు స్టెప్స్ నుంచి పైకంట వెళ్ళాలి. పైకి వెళ్ళగానే మీకు టికెట్స్ ఇస్తారు. లడ్డు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ ఆ స్టెప్స్ నుంచి కింద దిగ్గానే మీకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. మీకు అక్కడ టోకెన్ ఇస్తే వాళ్ళు మీకు ప్రసాదం ఇస్తారు. అదంతా తీసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కిందకంట వస్తే మీకు పక్కనే శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా చాలా బాగుంది. మీకు ఇది బయట ఎంట్రన్స్ మీకు ఈ విధంగా కనపడుతుంది. నేను వెళ్ళిన తర్వాత రోజు చాలా మంచి రోజు. నేనైతే మిస్ అయిపోయాను. జస్ట్ మళ్ళీ లోపలికంట వెళ్ళి స్ఫటిక లింగాన్ని దర్శనం చేసుకున్నాను. అంటే బయట నుంచి దండం పెట్టుకున్నాను. ఇక్కడితో మన దర్శనం కంప్లీట్ అయింది. నేను 4:15కి బయలుదేరాను కదా! నాకు లోపలే క్యూలో నిలబడ్డాను కదా! లోపలే ఒక అరగంట వరకు ఆఫ్ చేసేసారు. నాకు 5:30 కల్లా దర్శనం కంప్లీట్ అయింది. మళ్ళీ ఇదంతా మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 6:30 అయ్యింది. మళ్ళీ రిటర్న్‌లో అక్కడ బసెస్ ఉంటాయి. మాక్సిమం కొంచెం త్వరగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనతో పాటు చాలామంది జనం ఎక్కుతారు కాబట్టి అక్కడ కొంచెం తోసుకుంటారు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కంగారేం లేదు. అక్కడి నుంచి కిందకంట తీసుకొచ్చేస్తాడు. అక్కడికొచ్చిన తర్వాత న్యూ బస్ స్టాప్‌కి చేరుకుంటాం. నేనేమో అక్కడ కాశీదారం అయన్నీ కొనుక్కున్నాను. అంటే దేవుడికి సంబంధించిన ఐడియాలు ఒకటి తీసుకున్నాను. అది మీకు చూపిస్తాను. అక్కడి నుంచి నేను ఆటో ఎక్కాను. ఆటో అతను వచ్చేసి ఓల్డ్ బస్ స్టాప్‌కి దింపేస్తాడనమాట. రూ. 20 ఎంతో ఛార్జ్ చేస్తారు. మీకు వచ్చిన దారిలోనే మీకు లైటింగ్స్ ఈ విధంగా ఉంటుంది. కానీ చాలా బాగుంది. మొత్తం అంతా చాలా పీస్‌ఫుల్‌గా చాలా బాగుంది. నేను తిరుపతి వెళ్ళినప్పుడైతే చాలా ఎక్కువ టైం పడుతుంది. దాంతో పోలిస్తే కొంచెం ఇది పర్లేదు. కొంచెం త్వరగానే మీకు దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. అంటే మీరు వెళ్ళిన రోజు బట్టి ఉంటుంది. కొత్తగా గుడి కట్టారు. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇదే వెళ్ళటం అనమాట. ఇక్కడ నాకు కొంచెం లేట్ అయిపోయింది. బస్సు వచ్చేసప్పటికి నేను మిస్ అయిపోయాను. ఎక్కడి నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్‌కి వెళ్ళటానికి రూ. 90 అయ్యింది. మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్‌గా మెట్రో తీసుకోండి. మెట్రో కొంచెం త్వరగా రీచ్ అవుతారు. ఇదంతా అయ్యేటప్పటికి నాకు ఎగ్జాక్ట్‌గా 10 అయింది నేను వెళ్ళేటప్పుడు. ఇది వచ్చేసి నా బడ్జెట్. మీ బడ్జెట్ ఎంత అయిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మీకు గనక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను.
మీకు గనక ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.